రాజ్యాంగం ఏం చెప్తుంది? సర్వమత సహనము. దీని ప్రిన్సిపాల్ ఏంటి? సర్వధర్మ సమభావ, సర్వధర్మ స్వేచ్ఛ. ఇప్పుడు మసీదులలో చుట్టూ మైకులు పెట్టి రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఎందుకంటే భారత రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఎవరు కూడా మైకులు మా ఇంటి వైపు పెట్టొద్దు, డిస్టర్బెన్స్ అని చెప్పరు. అలాగే చర్చిల్లో కూడా గంటకొకసారి గంట కొట్టి మరి ప్రార్థన చేస్తారు, మైకులు పెడతారు. ఎవరు కూడా డిస్టర్బెన్స్ అని చెప్పరు. ఎందుకంటే భారత రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి స్వేచ్ఛ. కానీ ఈ వినాయకుడు పండుగ వచ్చినప్పుడు వినాయక నిమజ్ఞాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది? కర్నూలులో చర్చి ముందు నుంచి నిమజ్ఞం వెళ్తా ఉంటే పాస్టర్లు బయటకు వచ్చేసి డప్పులు ఆపాలని గొడవ పెట్టారు. పోలీసు వారు ఏం చెప్తారంటే మసీదు చుట్టుపక్కల మీరెవరు కూడా విగ్రహాలు పెట్టొద్దని చెప్తారు. ఇప్పుడు వేములవాడ శివాలయంలో దర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన హిందువులు కూడా దర్గా దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 90% సర్వమత సహనాన్ని పాటిస్తున్నారు. ఆ 10% ఉన్న ఛాందస్వాదులు ఉన్నారు చూడండి, వాళ్ళ వల్లే ఇదంతా. ఆ 10